శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. ఆయన రూపం ధైర్యానికి ప్రతీక. పురాణాల ప్రకారం శివుడు రాక్షసులను సంహరించాడు, దేవతలకు రక్షణ ఇచ్చాడు, ధర్మాన్ని కాపాడాడు. అందుకే భారత సైనికులు కూడా శివుణ్ణి తమ రక్షకుడిగా భావిస్తారు. చాలా సైనిక శిబిరాల్లో శివాలయాలు ఉంటాయి. యుద్ధానికి వెళ్లే ముందు జవాన్లు అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు అమర్నాథ్ గుహ గురించి తెలుసుకుందాం. ఇది జమ్మూ కాశ్మీర్లో హిమాలయాల మధ్య ఉంటుంది. ఇక్కడ మంచుతో సహజంగా ఏర్పడే శివలింగం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం చాలా ప్రమాదకరం. భారీ మంచు, ఉగ్రవాద ముప్పు, కఠినమైన వాతావరణం ఉన్నప్పటికీ భారత సైన్యం వేలాది భక్తులను రక్షిస్తూ యాత్రను సురక్షితంగా నిర్వహిస్తుంది. చాలామంది సైనికులు అమర్నాథ్ యాత్రను తమ జీవితంలో గొప్ప ఆధ్యాత్మిక అనుభవంగా చెబుతారు. యుద్ధ ప్రాంతంలో కూడా భక్తి ఎలా మనసుకు ధైర్యమిస్తుందో ఈ ప్రదేశం చూపిస్తుంది. ఇప్పుడు కేదార్నాథ్ గురించి మాట్లాడుకుందాం. ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ఆలయం పంచకేదార్లలో ముఖ్యమైనది. 2013లో భారీ వరదలు వచ్చినప్పుడు మొత్తం ప్రాంతం నాశనమైంది, కానీ ఒక అద్భుతం జరిగింది. ఆలయం వెనక ఒక పెద్ద రాయి వచ్చి నిలబడి ఆలయాన్ని రక్షించింది. ఆ సమయంలో భారత సైన్యం మరియు ఐటీబీపీ జవాన్లు వేలాది మంది భక్తులను కాపాడారు. వారు ఆహారం అందించారు, హెలికాప్టర్ల ద్వారా రక్షించారు, ప్రాణాలకు తెగించి సేవ చేశారు. చాలామంది ఆ జవాన్లను శివుడి సైన్యంగా భావించారు. ఇప్పుడు కైలాస పర్వతం గురించి తెలుసుకుందాం. కైలాసం శివుడి నివాసంగా భావిస్తారు. అక్కడ విధులు నిర్వహించే భారత జవాన్లు చాలా కఠిన పరిస్థితుల్లో జీవిస్తారు. మైనస్ టెంపరేచర్, ఆక్సిజన్ కొరత, ప్రమాదకరమైన పర్వత మార్గాలు ఉన్నప్పటికీ వారు దేశాన్ని రక్షిస్తారు. చాలామంది జవాన్లు శివుని జపం చేస్తూ ధైర్యంగా సేవ చేస్తారని చెబుతారు. ఓం నమః శివాయ అనే మంత్రం వారికి మానసిక బలం ఇస్తుందని అంటారు. నేపాల్లో ఉన్న పశుపతినాథ్ ఆలయం కూడా శివుడికి అంకితం చేయబడింది. గోర్ఖా సైనికులు శివుడిని చాలా భక్తితో ఆరాధిస్తారు. భారత సైన్యంలో పనిచేసే గోర్ఖా రెజిమెంట్లు తమ ధైర్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. వారి యుద్ధానికి వెళ్లే ముందు శివుని ప్రార్థిస్తారని చాలా కథలు ఉన్నాయి. భారతదేశ సరిహద్దుల్లో కూడా అనేక శివాలయాలు ఉన్నాయి. లడాక్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రాంతాల్లో చిన్న చిన్న శివాలయాలు సైనిక శిబిరాల దగ్గర కనిపిస్తాయి. ఈ ఆలయాల్లో జవాన్లు ప్రార్థనలు చేస్తారు, దేశ భద్రత కోసం పూజలు జరుగుతాయి, పండుగలను కలిసి జరుపుకుంటారు. శివరాత్రి రోజున సైనిక ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. ఎందుకు ఎక్కువ మంది సైనికులు శివుణ్ణి ఆరాధిస్తారు అంటే, శివుడు ధైర్యానికి ప్రతీక, భయాన్ని జయించే శక్తి ఇస్తాడు, వినాశనాన్ని కూడా నియంత్రిస్తాడు. యోధులకు కావాల్సిన మానసిక బలం శివుని ద్వారా వస్తుందని నమ్మకం. భారత సైన్యంలో చాలామంది జవాన్ల వాహనాలపై కూడా హర్ హర్ మహాదేవ్ అని రాసి ఉంటుంది. ఈ నినాదం యుద్ధ సమయంలో వారికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, మన దేశ సైనికులు సరిహద్దుల్లో నిలబడి మన కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అలాంటి వీరులకు భక్తి కూడా ఒక ఆయుధంలా పనిచేస్తుంది. శివుడి పేరు వారికి ధైర్యమిస్తుంది. హిమాలయాల్లో మంచు మధ్య, బార్డర్ ప్రాంతాల్లో ప్రమాదాల మధ్య భారత జవాన్లు హర్ హర్ మహాదేవ్ అంటూ దేశాన్ని కాపాడుతున్నారు. మనము వాళ్ల త్యాగాన్ని గౌరవించాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ.